హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఆలూ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలూని పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడైందా లేదా చెక్ చేసుకున్నాక ఒక చిన్నపాటి ఆనియన్ని కట్ చేసి వేయించుకోవాలండి. అలాగే ఆనియన్ వేగుతుండగా మనం ముందుగానే చీల్చి పెట్టుకున్న 2 సన్నపాటి పచ్చిమిర్చిని వేసి దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ని మంచిగా దూరగా వేయించుకోవాలండి. ఒకసారి ఆనియన్ పచ్చిమిర్చి మాడిపోకుండా అడగంటకుండా 1-2 సార్లు కలుపుకుంటూ ఆనియన్ని వేయించుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు వేయించి అది కూడా వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు 1 టేబుల్ స్పూన్, అది అలా వేగుతుండగానే 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పౌడర్ జీలకర్ర కానీ తీసుకొని మన ముందుగా పక్క పెట్టుకున్న ఆలును వేసి బాగా కలుపుకోవాలి. ఆలు మంచిగా మగ్గుతుండగా 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కానీ తీసుకొని మంచిగా కలగలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. అలా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, అలాగే ఒక కొద్దిగంత కొత్తిమీరను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల తర్వాత మగ్గినాక అందులో కొత్తిమీర చల్లుకొని ఒక 2 నిమిషాల వరకు ఉంచుకొని కలుపుకుంటూ ఉంచుకుంటే గుమ్మగుమ్మలాడే ఆలు కర్రీ రెడీ అయిపోతున్నట్టేనండి. ఒక 5 నిమిషాలు మగ్గినాక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి సరిపోతుంది. గుమ్మగుమ్మలాడే ఆలు కర్రీ మీ సొంతం కాబోతుంది. థ్యాంక్ యూ గైస్.